Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends, ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతిరోజు కంటెంట్ ఛానల్కి యాడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంది. సో మీకు ముందుగానే ప్రామిస్ చేసినట్టుగా ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock ఒక సరికొత్త వీడియోతో రావడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మరొక ఇంటర్మీడియట్ టాపిక్ వెక్టర్ ఆల్జిబ్రా నుండి గత డిఎస్సిలో అడిగిన ప్రశ్నలను తీసుకొని రావడం జరిగింది. యాజ్ వి నో ఆల్రెడీ వెక్టర్ ఆల్జిబ్రాలో 4 టాపిక్స్ ఉంటాయి. సదిశల ధర్మాలు, బిందులబ్దము, వజ్రలబ్దము, త్రికలబ్దాలు. గత పేపర్ని గమనిస్తే ఈ 4 టాపిక్ల నుండి ఒక్కొక్క టాపిక్ నుండి ఒక్కొక్క క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. రైట్, మరి ఎందుకు ఆలస్యం చూసేద్దామా ఆ క్వశ్చన్స్? చూడండి. First question, if the position vectors of capital A comma capital B are 2a bar minus 3b bar, 3a bar plus 2b bar respectively, then the position vector of capital C in AB bar produced such that AC bar is equals to 2AB bar is. తెలుగు మీడియం వాళ్ళు చూడండి క్వశ్చన్. క్యాపిటల్ ఏ కామా క్యాపిటల్ బిల స్థాన సదిశలు వరుసగా 2a bar minus 3b bar, 3a bar plus 2b bar అయినా ఏబీ బార్ పొడిగింపుపై ఏసీ బార్ ఇజ్ ఈక్వల్స్ టు 2 times ఏబీ బార్ అగునట్లుగా సి యొక్క స్థాన సదిశ. డెడ్ ఈజీ క్వశ్చన్ అండి. ఏమంటున్నారో చూడండి. మనకు ఇక్కడ క్యాపిటల్ ఏ, ఇక్కడ క్యాపిటల్ బి, ఈ రెండింటికి స్థాన సదిశలు ఇచ్చారు. స్థాన సదిశలు అంటే ఎక్కడ నుండి లెక్క కడతారండి? ఆరిజిన్ నుంచి. అంటే ఓ నుండి ఏకి, ఓ నుండి బికి ఈ 2 స్థాన సదిశలు ఇచ్చారు. దీనిని 2a బార్ మైనస్ 3b బార్ ఇక్కడ రాయొచ్చు, లేదా ఏ యొక్క బిందు స్థాన సదిశ ఇక్కడ రాయొచ్చు, బి 3a బార్ ప్లస్ 2b బార్ అని రాయొచ్చు. దీని అర్థము ఓబీ బార్ అన్నట్టే కదండి. 3a బార్ ప్లస్ 2b బార్ ఇది ఇవ్వడం జరిగింది. అఫ్ కోర్స్ దీనికి దిశ ఏబీ బార్, ఏ నుండి బి బార్ వరకు. మరి క్వశ్చన్ ఏమంటున్నాడండి? ఏబీ బార్ అనే సదిశను పొడిగించారట. ఎంతవరకు? సి వరకు. సి వరకు పొడిగిస్తే ఏసీ బార్ అనే సదిశ అదే దిశలో ఏర్పడింది. కాకపోతే ఎలా ఉన్నది? ఏసీ బార్ ఇజ్ ఈక్వల్స్ టు 2ab బార్ లాగా ఉంది. రైట్, ఏసీ బార్ ఇజ్ ఈక్వల్స్ టు 2 times ab బార్. ఇది కూడా క్వశ్చన్లో ఇచ్చారు. మరి క్వశ్చన్ ఏం కనుక్కోమన్నారు? సి యొక్క స్థాన సదిశ, పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి. ఏ యొక్క స్థాన సదిశను ఓఏ బార్ అంటున్నాము, బి యొక్క స్థాన సదిశను ఓబీ బార్ అంటున్నాము. దీని అర్థము ఓఏ బార్, దీని అర్థము ఓబీ బార్. అడిగిన క్వశ్చను ఓసీ బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఎంత? ఇదండి క్వశ్చన్. మొత్తము ఇన్ఫర్మేషన్ ఇది. కనుక్కోవాల్సింది ఓసీ బార్. ఓఏ బార్ ఇచ్చారు, ఓబీ బార్ ఇచ్చారు, ఓసీ బార్ అడిగారు. ఆ ఏసీ ఏబి కనెక్షన్ కూడా ఇచ్చారు. వెరీ సింపుల్. Just express the given vector in terms of position vector. This is OC bar minus OA bar 2 times OB bar minus OA bar. Right? OC bar is equals to 2 times OB bar minus OA bar, bringing this side plus OA bar, minus 2OA bar plus OA bar minus OA bar. Yes, completed. 2 times OB bar can be written as OB bar is 3A bar plus 2B bar and minus OA bar వచ్చేసి 2A bar minus 3B bar and right. This is 6A bar minus 2A bar 4A bar, 4B bar plus 3B bar 7B bar. 4A bar ప్లస్ 7b బార్ ఆప్షన్ ఎక్కడుందో చూడండి. సో చాలా సింపుల్ క్వశ్చన్. ఇక్కడ ఓఏ బార్ ఇవ్వడం జరిగింది, ఓబీ బార్ ఇవ్వడం జరిగింది,
ఏసీ బార్కి ఏబీ బార్కి రిలేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అడిగింది ఓసీ బార్. అంటే ఇక్కడ ఇచ్చిన సదిశాలను అన్నింటినీ స్థాన సదిశాల రూపంలోకి మార్చుకుంటే ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈజ్ ఈ క్వశ్చన్ అండి. రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. If a bar plus b bar plus c bar is equals to 0 bar and mod a bar is equals to 3, mod b bar is equals to 4, mod c bar is equals to root 37, the angle between a bar and b bar is, right? A bar plus b bar plus c bar is equals to 0 bar, మరియు mod a bar is equal to 3, mod b bar is equal to 4, mod c bar is equals to root 37. అయినా a bar మరియు b బార్ల మధ్య కోణం ఎంత? చూడండి, ఎప్పుడైతే ఏ బార్ బి బార్ల మధ్య కోణము అడుగుతారో ఏ బార్ ప్లస్ బి బార్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచి మైనస్ సి బార్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకోవాలి. సో ఈ క్వశ్చన్ వెక్టర్ ఆల్జిబ్రాలో డాట్ ప్రోడక్ట్ నుండి తీసుకొనబడింది. బిందు లబ్ధానికి సంబంధించిన క్వశ్చన్ అండి. రైట్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. వెక్టర్స్లో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే మాడ్యులస్ ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ స్క్వేర్ అన్నట్టు, మాడ్యులస్ మైనస్ సి బార్ హోల్ స్క్వేర్. ఎక్స్పాండ్ చేస్తే మాడ్ ఏ బార్ స్క్వేర్ మాడ్ బి బార్ స్క్వేర్ 2 times ఏ బార్ డాట్ బి బార్ ఇస్ ఈక్వల్స్ టు మాడ్ సి బార్ స్క్వేర్. రైట్, ఇది మాడ్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ మాడ్ బి బార్ స్క్వేర్ ప్లస్ 2 times ఏ బార్ డాట్ బి బార్ని మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ కాస్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ కామా బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ సి బార్ స్క్వేర్. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే 9 ప్లస్ 16 ప్లస్ 2 times 3 into 4 కాస్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ కామా బి బార్ మాడ్ సి బార్ స్క్వేర్ అంటే 37. సో కాస్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ బి బార్ 25 అక్కడికి తీసుకెళ్తే 12 అవుతుంది. 12 బై ఇదేమో 24 అవుతుంది. 1/2 అవుతుంది. కాస్ సంథింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అంటే బ్రాకెట్ ఏ బార్ కామా బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. 60 degrees. సి నెక్స్ట్ ప్రాబ్లం ఏమవుతుందో చూడండి. క్యాపిటల్ ఏ 1, 2, 3, క్యాపిటల్ బి 2, 3, 1, capital C 3, 1, 2, then the length of the altitude through capital C is A 1, 2, 3, B 2, 3, 1, C 3, 1, 2 అయినా C గుండా పోవు లంబము ఎత్తు. ఏ ఎంత ఇచ్చారో చూడండి, 1, 2, 3 ఇచ్చారు. B ఏమో 2, 3, 1 ఇచ్చారు. C ఏమో 3, 1, 2 ఇచ్చారండి. రైట్, ఇప్పుడు C గుండా AB భుజానికి సి గుండా ఏబి భుజానికి గీయబడిన ఉన్నతి లంబము సిడి అనుకుందాం. గమనించండి, ఈ మూడు ఒక త్రిభుజాన్ని ఏర్పరుస్తున్నాయి. ఆ త్రిభుజము పేరేంటో చూద్దామండి. ఏ నుండి సికి గల దూరము. ఎందుకు ఆ త్రిభుజము స్వభావం మీద డౌట్ వచ్చింది అంటే అన్ని నిరూపకాలలో 1, 2, 3 రిపీట్ అయినాయి. కాకపోతే స్థానాలు మారినాయి. స్థానాలు కూడా సైక్లిక్ ఆర్డర్లో మారినాయి. అందుకే డౌట్ వస్తుంది. ఏసీల మధ్య దూరం చేస్తే ముందు ఏబీల మధ్య దూరం చేస్తే √1 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 2 హోల్ స్క్వేర్ ఇది √6. అలాగే ఇది √6, ఇది √6. అప్పుడు ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుందండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయితే డి అనేది మిడ్ పాయింట్ అవుతుంది. డి అనేది మిడ్ పాయింట్ అంటే డి యొక్క నిరూపకాలు a + b/2 కదండి. 1 + 2 3/2, 2 + 3 5/2, 3 + 1/2 2 అండి. ఇప్పుడు సిడి కావాలి అంటే సిడి అనే ఉన్నతి సిడి అనే మధ్యగత రేఖతో ఏకీభవిస్తుంది. ఎక్కడ? సమబాహు త్రిభుజంలో. సిడి కావాలంటే సిడిల మధ్య దూరం కనుక్కుంటే సరిపోతుంది. 3 - 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 5/2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 2 హోల్ స్క్వేర్ అండి. చేస్తే √2
6 minus 3, 3 by 2 అంటే 9/4, 2 minus 5, 9/2 whole square అంటే 9/4, 2 times 9/4 అంటే 9/2, which is 3/√2, రైట్. 3/√2 ఎక్కడుందో చూడండి, మనకు 4th ఆప్షన్లో కనిపిస్తుంది. లేదు, ఇది జామెట్రీలో వర్కౌట్ కాలేదు సార్. లాస్ట్ డిఎస్సిలో అయితే సమబాహు త్రిభుజం అయ్యేటట్లుగా ఇచ్చారు, మరి ఈసారి ఇవ్వకపోవచ్చు కదా. ఇది సమబాహు త్రిభుజం కాకపోయి ఉంటే ఆ ఉన్నతి పొడవు మేము ఎలా కనుక్కోవాలి? ఉన్నతి అనగానే ఒక శీర్షము నుండి ఎదుటి భుజానికి గీయబడిన లంబమే కదండి, రైట్. ఒక శీర్షము నుండి ఎదుటి భుజానికి గీయబడిన లంబము అయినప్పుడు ఆ త్రిభుజము యొక్క వైశాల్యాన్ని కంపేర్ చేస్తున్నాను చూడండి. త్రిభుజ వైశాల్యము ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ బేస్ అంటే ఏబి, హైట్ అంటే సిడి అండి. ఇదే త్రిభుజ వైశాల్యము హాఫ్ మాడ్యులస్ సిఏ బార్ క్రాస్ సిబి బార్ కూడా రాయొచ్చు. మనం ఆల్రెడీ వెక్టర్స్లో చూస్తాం, క్రాస్ ప్రొడక్ట్లో ఏ శీర్షంతోటైనా స్టార్ట్ చేసి మనము త్రిభుజ వైశాల్యం రాయొచ్చు. మోరోవర్ మనం చేస్తున్నది ఇక్కడ అదిశా వైశాల్యం కాబట్టి లోపలున్న వెక్టర్స్ ఆర్డర్తో కూడా సంబంధం లేదండి. హాఫ్ హాఫ్ క్యాన్సిల్డ్, రైట్, హాఫ్ హాఫ్ క్యాన్సిల్డ్. ఇక్కడ మాడ్యులస్, ఇది మాడ్యులస్, ఇది డిటర్మినెంట్ అండి. సిఏ బార్ అనే వెక్టర్ ఎలా తయారు చేస్తారో, ఇది ఓసీ బార్ కిందికి వస్తుంది, ఇది ఓఏ బార్ కిందికి వస్తుంది. సిఏ బార్ అంటే ఓఏ బార్ మైనస్ ఓసీ బార్, ఓఏ బార్ మైనస్ ఓసీ బార్ చేస్తే క్రాస్ ప్రోడక్ట్లో ఫస్ట్ రో ఐజేకే, ఓఏ బార్ మైనస్ ఓసీ బార్ అంటే -2, 2 - 1 అంటే 1, 3 - 2 అంటే 1. అలాగే సిబి బార్ అంటే ఓబి బార్ మైనస్ ఓసీ బార్, 2 - 3 అంటే -1, 3 - 1 అంటే 2, 1 - 2 అంటే -1, రైట్. ఇక్కడ మాడ్యులస్ కూడా ఉంది, రైట్. ఏబి బార్ అంటే ఇక్కడ ఏబి అంటే ఏబి బార్ అనే వెక్టర్కి మ్యాగ్నిట్యూడ్. ఆఫ్ కోర్స్ ఇక్కడ ఆల్రెడీ ఏబి చేసి ఉంది మన దగ్గర, దీన్ని √6 అనొచ్చండి, √6 ఇంటూ సిడి. దీనిని మీరు ఓబి బార్ మైనస్ ఓఏ బార్ అనే వెక్టర్గా రాసి ఐజేకే సిస్టంలోకి కన్వర్ట్ చేసి మ్యాగ్నిట్యూడ్ కనుక్కున్నా కూడా ఇదే వస్తుంది. అసలు వెక్టర్కి మ్యాగ్నిట్యూడ్ అంటేనే దాని రెండు చివరల మధ్య దూరం కదండి, రెండు చివరల మధ్య దూరం కదండి. ఆ రెండు చివరల మధ్య దూరము √6 వస్తుంది. సిడి ఏమో మనం కనుక్కోవాలి. ఇక్కడ మాడ్యులస్ ఉంది చూడండి. డైరెక్ట్గా నేను ఏం చేస్తున్నానంటే వెక్టర్ని రాయకుండా దాని మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటున్నాను. లేదా ఒక్క స్టెప్ వెక్టర్ రాస్తామంటే మీ ఇష్టం. మాడ్యులస్ ఐ బార్ కాంపోనెంట్ -1 -2 -3i బార్ -j బార్ ఆఫ్ 2 + 1 -3j బార్ ప్లస్ k బార్ ఆఫ్ -4 + 1 -3k బార్. దీనికి మాడ్యులస్ ఉంది. మాడ్యులస్ ఉన్న సందర్భంలో √9 + 9 + 9 అంటే 3√3. దేర్ఫోర్ సిడి ఈజ్ ఈక్వల్స్ టు 3√3/√6. క్యాన్సిల్ చేస్తే √2 టైమ్స్ కిందికి వస్తుంది, 3/√2. అప్పుడు కూడా ఇదే ఆన్సర్. దీనిని జామెట్రీలో చేసాము, అదే 3D జామెట్రీలో చేసాము, వెక్టర్స్లో చేసాము చూడండి, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇది క్రాస్ ప్రోడక్ట్కి రిలేటెడ్. నెక్స్ట్ ట్రిపుల్ ప్రోడక్ట్ రిలేటెడ్ ఒకటి వచ్చింది, త్రికలబ్దాలకు సంబంధించి. ఏమిటో చూడండి. ద వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్ ఫార్మ్డ్ బై 1 2 3 4 3 2 5 2 7 6 4 8 ఈజ్ 1 2 3 4 3 2 5 2 7 6 4 8 లచ్చే ఏర్పడే చతుర్ముఖి ఘన పరిమాణము. ఇది క్యాపిటల్ ఏ 1 2 3 అండి, ఇది క్యాపిటల్ బి 4 3 2 అండి, ఇది క్యాపిటల్ సి 5 2 7 అండి, ఇదేమో క్యాపిటల్ డి 6 4 8 అండి. మనకు తెలుసు ప్రతి శీర్షమును 3D జామెట్రీలో దాని స్థాన సదిశలాగా రాయగలమని. అంటే A1 2 3ని I బార్ ప్లస్ 2J బార్ ప్లస్ 3K బార్ అని రాయొచ్చు. అలాగే మిగతా శీర్షాల స్థాన సదిశలు కూడా రాయవచ్చును. కానీ చతుర్ముఖి ఘన పరిమాణము V = 1/6 మాడ్యులస్
బాక్స్ డిఏ బార్ డిబి బార్ డిసి బార్, రైట్? ఇలా రాయొచ్చండి. డిఏ బార్ ఇక్కడ మాడ్యులస్ ఉందండి, ఇది డిటర్మినెంట్. డిఏ బార్ అంటే ఓఏ బార్ మైనస్ ఓడి బార్, అప్పుడు ఏమొస్తుంది 1 మైనస్ 6 మైనస్ 5. బాక్స్ అంటే డైరెక్ట్గా వెక్టర్స్ కాంపోనెంట్స్ రాయడమే. 2 మైనస్ 4 మైనస్ 2, 3 మైనస్ 8 మైనస్ 5. డిబి బార్ అంటే ఓబి బార్ మైనస్ ఓడి బార్, 4 మైనస్ 6 మైనస్ 2, 3 మైనస్ 4 మైనస్ 1, 2 మైనస్ 8 మైనస్ 6. అలాగే డిసి బార్ అంటే ఓసి మైనస్ ఓడి, 5 మైనస్ 6 మైనస్ 1, 2 మైనస్ 4 మైనస్ 2, 7 ఉంది కదండి అక్కడ, 7 మైనస్ 8 మైనస్ 1, రైట్? ఇదండి. ఇప్పుడు 1/6 టైమ్స్ మైనస్ 5 ఇంటూ 1 మైనస్ 12 ఈజ్ మైనస్ 11, మైనస్ 11 ఇంటూ మైనస్ 5 55. నేను డైరెక్ట్గా ఎక్స్పాండ్ చేస్తున్నాను, మీరు ఇంకొక స్టెప్ రాసుకోవచ్చండి. మైనస్ ఉంటుంది, ఇక్కడ ఒక మైనస్ ఉంది, ప్లస్ 2 ఇంటూ 2 మైనస్ 6 మైనస్ 4 మైనస్ 8, మైనస్ 5 ఇంటూ 4 మైనస్ 1 3 మైనస్ 15. 55 మైనస్ 15 40 మైనస్ 8 32/6 అంటే 16/3 రైట్ ఆన్సర్ అండి. 16/3 ఎక్కడ ఉందండి? 4th ఆప్షన్లో ఉంది, రైట్? చూడండి, ఇవి వెక్టర్ ఆల్జిబ్రా నుండి మనకి కవర్ చేసిన క్వశ్చన్స్. మై డియర్ స్టూడెంట్స్, శ్రీనివాస అకాడమీ యాప్ నందు ఈ వెక్టర్ ఆల్జిబ్రాకి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో క్లాసెస్ విత్ డీటెయిల్స్ అన్నీ డిజైన్ చేయబడ్డున్నాయి. ప్రతి టాపిక్కి సంబంధించి 70 to 80 మోడల్స్, 70 to 80 బిట్స్ అక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ నియర్ అబౌట్ 300 బిట్స్ మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి. ఆ వెక్టర్ ఆల్జిబ్రా కోర్స్ని మీరు పర్చేస్ చేసి ప్రిపేర్ అవ్వచ్చు. శ్రీనివాస అకాడమీ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుండి గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు ఈరోజు పర్చేస్ చేసినట్లయితే అది కేవలం మీకు 299 రూపీస్కే వస్తుందండి. కంప్లీట్ వెక్టర్ ఆల్జిబ్రా యూనిట్ ఇది ప్రిపేర్ అయితే మీరు ఇంకే టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. టెక్స్ట్ బుక్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ప్లస్ అడిషనల్ మోడల్స్ అంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన కాన్సెప్ట్స్ అప్లికేషన్ మోడల్స్ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైన్కి సంబంధించి ఒక బిట్టును తయారు చేసి ఇవ్వడం జరిగింది. సో మరెందుకు ఆలస్యం, ఇప్పుడే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, వెక్టర్ ఆల్జిబ్రా కోర్సును పర్చేస్ చేయండి, ప్రిపేర్ అవ్వండి, విజేతలు కండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.